వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్లో ఉన్న మీకు తెలుసా మరియు ముఖ్యమైన అంశాలను వివరించుకుందాం. ఒకవేళ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, చదువుకోవడానికి వీలు కాని వాళ్ళకి మన వీడియోస్ చాలా ఉపయోగపడుతున్నాయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఫ్రీగా టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి. ఈ మీకు తెలుసా అనేది ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి 3rd పేజ్లో ఉంది. ఇది ఫస్ట్ ఎడిషన్, అంటే ఈ టెక్స్ట్ బుక్ ఫస్ట్ ప్రింట్ అయినప్పుడు దీన్ని బాక్స్లో డూ యూ నో అని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ ప్రజెంట్ ఉన్న ఎడిషన్స్లో నార్మల్గా లెసన్లో భాగంగానే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయినా సరే మనం ఇంపార్టెంట్గా నేర్చుకుందాం. వాన్ నీల్ అనే శాస్త్రవేత్త పర్పుల్ బ్యాక్టీరియాలపై, ఏ శాస్త్రవేత్త? వాన్ నీల్ పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలపై పరిశోధన చేస్తూ, దేని మీద పరిశోధన చేశారు అంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాల మీద పరిశోధన చేస్తూ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్ర గురించి వాన్ నీల్ కిరణజన్య సంయోగ క్రియలో దేని పాత్రను కనుగొన్నారు అంటే కాంతి యొక్క పాత్రను. దేని మీద పరిశోధన చేశారు? పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా. అయితే బ్యాక్టీరియాలు H2Oకు బదులుగా H2Sను ప్రారంభ పదార్థంగా ఉపయోగిస్తాయి. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా అనేవి ప్రారంభ పదార్థంగా దేనిని ఉపయోగిస్తాయి అంటే H2S. ఈ బ్యాక్టీరియాలు జరిపే కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్కు బదులుగా సల్ఫర్ వెలువడడాన్ని ఎవరు గుర్తించారు? వాన్ నీల్ గుర్తించడం జరిగింది. పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలు ఆక్సిజన్కు బదులుగా సల్ఫర్ వెలువరచడాన్ని ఎవరు గుర్తించారు అంటే వాన్ నీల్. తరువాత మొక్కలలో జరిగే కాంతి చర్యను పరిశీలించి పైన తెలిపిన సమీకరణాన్ని ప్రతిపాదించడం జరిగింది. రాబర్ట్ హీల్ ఈ చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుంది అని తెలియచేసింది ఎవరు అంటే రాబర్ట్ హీల్ ఏమో నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుందని, వాన్ నీల్ ఏమో కిరణజన్య సంయోగ క్రియలో కాంతి యొక్క పాత్ర గురించి చెప్పడం జరిగింది. రాబర్ట్ హీల్ నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుంది అని నిరూపించిన తర్వాత నీల్ సమీకరణం ఈ క్రింది విధంగా మార్పులు జరగడం మనం చూడవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనకి ఇద్దరు కనిపిస్తూ ఉంటారు, వాన్ నీల్ అండ్ రాబర్ట్ హీల్. దేని మీద వాన్ నీల్ పరిశోధన చేయడం జరిగింది అంటే పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాలపై. అయితే ఈయన కిరణజన్య సంయోగ క్రియలో కాంతి పాత్రను కనుగొనడం జరిగింది. రాబర్ట్ హీల్ అయితేనేమో ఈ కిరణజన్య సంయోగ క్రియ ఈ చర్య జరుగుతున్నప్పుడు కాంతి చర్యను పరిశీలించినప్పుడు రాబర్ట్ హీల్ ఈ చర్యలో నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుంది అని చెప్పి కనిపెట్టడం జరిగిందనమాట. మీకు తెలుసా, కణం పగిలినప్పుడు అందులోని క్లోరోప్లాస్ట్ కూడా ముక్కలైపోతుంది. అటువంటప్పుడు కిరణజన్య సంయోగ క్రియలోని వివిధ సోపానాలను అధ్యయనం చేయడానికి అవసరమైన క్లోరోప్లాస్ట్ను వేరు చేయలేము. కానీ 1954 తరువాత డానియల్ ఆర్నాన్ మొక్క కణాన్ని మెల్లిగా పగలగొట్టి కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్ట్ను వేరు చేయగలిగాడు. నార్మల్గా ఇప్పుడు కణాన్ని మనం పగలగొట్టినప్పుడు ఏమవుతుంది? క్లోరోప్లాస్ట్ అనేది ముక్కలైపోతుంది. సో క్లోరోప్లాస్ట్ అనేది ముక్కలైపోయినప్పుడు మనం కిరణజన్య సంయోగ క్రియ అనేది జరిగే విధానాన్ని మనం అధ్యయనం చేసే అవకాశం ఉండదు. సో ఈ విధంగా క్లోరోప్లాస్ట్ని వేరు చేయడం అనేది కుదరదు. కానీ 1954లో 1954వ సంవత్సరంలో ఎవరు? డేనియల్ ఆర్నాన్ మొక్క కణాన్ని మెల్లిగా పగలగొట్టి కిరణజన్య సంయోగ క్రియ నిర్వహణకు తోడ్పడేటువంటి క్లోరోప్లాస్ట్ను వేరు చేయగలిగారు. మొక్క కణాన్ని నుండి క్లోరోప్లాస్ట్ను వేరు చేసింది ఎవరు అంటే డేనియల్ ఆర్నాన్ 1954లో క్రింది ప్రయోగం చేశారు అని కూడా అడగవచ్చు. ఇప్పుడు ఇదే లెసన్లో ఇచ్చినటువంటి జీర్ణక్రియ ఎంజైమ్ల గురించి చూద్దాం. ఎంజైము లేదా పదార్థము, గ్రంథి, అది ఎక్కడ స్రవిస్తుంది, స్రవించే ప్రదేశము, జీర్ణరసాలు, వేటిపైన చర్య జరుపుతుంది,
ఏర్పడే ఉత్పన్నము లేదా పదార్థము ఏంటో చూద్దాం. టయలిన్ ఏ గ్రంథి విడుదల చేస్తుంది? లాలాజల గ్రంథులు. ఎక్కడ? ఆస్యకుహరంలో. ఏంటి? జీర్ణరసాలు. అవి దేని మీద చర్య జరుపుతాయి అంటే కార్బోహైడ్రేట్లు. ఉత్పన్న పదార్థం ఏంటి అంటే మాల్టోజ్. నెక్స్ట్ పెప్సిన్. నెక్స్ట్ ఏంటి? పెప్సిన్. అది ఏ గ్రంథి? జీర్ణాశయం విడుదల చేసే ఎంజైమ్ ఏంటి? పెప్సిన్. లాలాజల గ్రంథులు దేనిని విడుదల చేస్తాయి? లాలాజల అమైలేజ్ అంటారు, దీన్ని టైలిన్ అని కూడా అంటారు. ఇది జీర్ణాశయం అనేది జీర్ణాశయంలోనే దేనిని విడుదల చేస్తుంది అంటే పెప్సిన్ అనే ఎంజైమ్ని విడుదల చేస్తుంది. దీన్ని జఠరరసం అంటారు. ఇది దేని మీద చర్య జరుపుతుంది? ప్రోటీన్ల మీద చర్య జరుపుతుంది. ఏర్పడే ఉత్పన్న పదార్థం ఏంటి? పెప్టోన్స్. ఈ బాక్స్ నుండి మనకి మ్యాచింగ్ కూడా అడగచ్చు. ఏ గ్రంథి ఏ ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది, లేదా ఏ గ్రంథి ఏ ప్రాంతంలో ఏ గ్రంథి దేన్ని ఏ జీర్ణరసాన్ని స్రవిస్తుంది, లేదా వేటి పైన చర్య జరుపుతుంది, లేదా ఉత్పన్నమయ్యే పదార్థం ఏది? ఈ విధంగా మనల్ని మ్యాచింగ్ అడిగే అవకాశం ఉంటుంది. పైత్యరసాన్ని ఏ గ్రంథి విడుదల చేస్తుంది? కాలేయం. కాలేయం విడుదల చేసే పైత్యరసంలో ఏముండవంట? ఎంజైమ్స్ ఉండవు. ఇది ఎక్కడ స్రవిస్తుంది? ఆంత్రమూలము. ఇది పైత్యరసం, జీర్ణరసం అన్నమాట. దేని మీద చర్య జరుపుతాయి? కొవ్వుల ఎమల్సీకరణ అంటే కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా మార్చడంలో ఉపయోగపడే ఎంజైమ్ ఏది? పైత్యరసం. కొవ్వుల ఎమల్సీకరణంలో ఉపయోగపడే గ్రంథి కాలేయం. ఆ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు. క్లోమ గ్రంథి అమైలేజ్ అండ్ ట్రిప్సిన్. క్లోమం అమైలేజ్ అండ్ ట్రిప్సిన్ని రిలీజ్ చేస్తుంది. ఎక్కడ? ఆంత్రమూలం. క్లోమం ఆంత్ర గ్రంథులు లైపేజ్ని రిలీజ్ చేస్తుంది. అయితే క్లోమరసం ఆంత్రమూలం క్లోమరసం అనే జీర్ణరసాలను విడుదల చేస్తాయి. ఎక్కడ? క్లోమ గ్రంథి ఎంజైమ్ దేనిని విడుదల చేస్తుంది అంటే అమైలేజ్ అండ్ ట్రిప్సిన్. క్లోమం ఆంత్రగ్రంథులు దేనిని విడుదల చేస్తుంది అంటే లైపేజ్. ఎక్కడ? ఆంత్రమూలంలో. క్లోమం ఎక్కడ విడుదల చేస్తుంది? స్రవించే ప్రదేశం ఏది అంటే ఆంత్రమూలం. ఏమేమి విడుదల చేస్తుంది? అమైలేజ్, ట్రిప్సిన్. క్లోమం ఆంత్రగ్రంథులు, లైపేజ్. విడుదల చేసే జీర్ణరసాలు క్లోమరసం విడుదల చేస్తుంది. క్లోమం ఆంత్రగ్రంథులు ఆంత్రమూలంలో, క్లోమరసం ఆంత్రరసం. ఇవి దేని మీద చర్య జరుపుతాయి అంటే క్రొవ్వుల మీద ఇంకా కాలేయము, క్లోమము ఈ రెండు చర్య జరుపుతూ ఉంటాయి. కాలేయం ఆంత్రమూలంలోనే, క్లోమం కూడా ఆంత్రమూలంలోనే. ఆంత్రమూలం అని గుర్తుకు రాగానే మనకి క్రొవ్వులు గుర్తుకు రావాలి. క్రొవ్వులు మరియు క్రొవ్వు ఆమ్లాలు. క్రొవ్వుల ఎమల్సీకరణ అయితేనేమో కాలేయం, కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరిన్ల మీద చర్య జరపడం అయితేనేమో క్లోమం ఆంత్రగ్రంథులు. అదే క్లోమం విడుదల చేసే అమైలేజ్ ఏమో మాల్టోజ్ అనే ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ గ్రంథి క్లోమ గ్రంథి. క్లోమం అనేది అమైలేజ్ అండ్ ట్రిప్సిన్ని అనే ఎంజైమ్స్ ఉంటాయి అనే పదార్థం ఎక్కడ స్రవించే ప్రదేశం అంటే ఆంత్రమూలం అనే ప్రదేశంలో. ఆంత్రమూలంలో క్లోమ గ్రంథి విడుదల చేసేవి ఏంటి అంటే అమైలేజ్ అండ్ ట్రిప్సిన్. దేనిని ఏ జఠర రసాన్ని విడుదల చేస్తాయి అంటే క్లోమ గ్రంథి. నెక్స్ట్ క్లోమ గ్రంథి వేటిని రిలీజ్ చేస్తుంది అంట? క్లోమ గ్రంథి విడుదల చేసే ఎంజైమ్ లేదా పదార్థం అమైలేజ్ అండ్ ట్రిప్సిన్. అది ఏ స్రవించే ప్రదేశం ఏంటి? ఆంత్రమూలంలో స్రవిస్తుంది. ఏ జఠరరసాలు? క్లోమరసం అంటారు. క్లోమరసం. అందులో ఉండే పదార్థము లేదా ఎంజైమ్స్ ఏంటి అంటే అమైలేజ్, ట్రిప్సిన్. అదే అమైలేజ్ అయితేనేమో కార్బోహైడ్రేట్లు, ట్రిప్సిన్ అయితేనేమో ప్రోటీన్లు. క్లోమం ఆంత్రమూలంలో విడుదల చేసే అమైలేజ్ అనేది దేని మీద చర్య జరుపుతుంది? కార్బోహైడ్రేట్ల మీద చర్య జరుపుతుంది. అదే కనుక క్లోమ గ్రంథి విడుదల చేసే ట్రిప్సిన్ అనేది ప్రోటీన్ల మీద చర్య జరుపుతుంది. ప్రోటీన్ల మీద చర్య జరపడం వలన
పెప్టోన్స్ అనే ఉత్పన్నం ఏర్పడుతుంది. మాల్టోజ్ని ఉత్పత్తి చేసేది ఏంటి అంటే అమైలేజ్. అమైలేజ్ అనే ఎంజైమ్ ద్వారా కార్బోహైడ్రేట్ల మీద చర్య జరపడం ద్వారా మాల్టోజ్ ఉత్పన్నం అవుతుంది. కార్బోహైడ్రేట్ల మీద చర్య జరిపే క్లోమరసం ఏంటి అంటే అమైలేజ్. నెక్స్ట్ క్లోమం ఆంత్రగ్రంథులు. క్లోమం ఆంత్రగ్రంథులు విడుదల చేసే ఎంజైమ్ లైపేజ్ అనే పదార్థాన్ని విడుదల చేసే గ్రంథి ఏది అంటే క్లోమం ఆంత్రగ్రంథులు. ఇది ఎక్కడ అంటే ఆంత్రమూలం స్రవించే ప్రదేశంగా చెప్తాము. ఆ జీర్ణరసం ఏంటి? క్లోమరసము, ఆంత్రరసము. దీన్ని ఆంత్రరసం కూడా అనవచ్చు. తర్వాత దేని మీద చర్య జరుపుతుంది అంటే క్రొవ్వులు. దేని మీద చర్య జరుపుతుంది? క్రొవ్వుల మీద చర్య జరుపుతుంది. క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరిన్ అనేవి ఏర్పడే పదార్థాలు. క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. ఇది గ్లిజరిన్ కాదు, తర్వాత ఎడిషన్స్లో మనకి మార్పు చేశారు. గ్లిజరాల్, క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. ఈ క్లోమరసం ఏంటి? లైపేజ్ అనే పదార్థము క్లోమం. లైపేజ్ అనే పదార్థాన్ని క్లోమం విడుదల చేస్తుంది. ఇది ఎక్కడ స్రవిస్తుంది అంటే ఆంత్రమూలంలో స్రవిస్తుంది. విడుదల చేసే జీర్ణరసం ఏది అంటే ఆంత్రరసం. క్లోమరసం కూడా అంటారు. లైపేజ్ అనే పదార్థం ఎక్కడ ఏ గ్రంథి స్రవిస్తుంది అంటే ఆంత్రమూలంలో క్లోమం అనే గ్రంథి స్రవిస్తుంది. లైపేజ్ అనే పదార్థాన్ని క్లోమ గ్రంథి ఆంత్రమూలంలో స్రవిస్తుంది. విడుదలయ్యే జీర్ణరసం క్లోమరసం. దేని మీద చర్య జరుపుతుంది? క్రొవ్వుల మీద చర్య జరుపుడు. క్రొవ్వుల మీద చర్య జరిపి వేటిని విడుదల చేస్తుంది అంటే కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. ఒక్కసారి ఇక్కడ మీరు చూసినట్లయితే క్లోమ గ్రంథి, ఒక్కసారి మీరు ఇక్కడ గమనిస్తే క్లోమ గ్రంథి మొత్తం విడుదల చేసే జీర్ణరసాలు ఏంటి అంటే క్లోమరసాలను విడుదల చేస్తుంది. ఎక్కడ? ఆంత్రమూలం వద్ద. క్లోమ గ్రంథి క్లోమం అనేది ఆంత్రమూలంలో స్రవిస్తుంది. వేటిని జీర్ణరసాలంటే క్లోమరసము. అవి విడుదల చేసే ఎంజైమ్లు ఏంటి అంటే 3: అమైలేజ్, లైపేజ్, ట్రిప్సిన్. అమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్ల మీద, ట్రిప్సిన్ అనేది ప్రోటీన్ల మీద, లైపేజ్ అనేది క్రొవ్వుల మీద చర్య జరుపుతుంది. 3 చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. కార్బోహైడ్రేట్ల మీద చర్య జరపడం ద్వారా ఉత్పన్న పదార్థం ఏది అంటే మాల్టోజ్. అదే ట్రిప్సిన్ ప్రోటీన్ల మీద చర్య జరుపుతుంది. ఆంత్రమూలంలో స్రవిస్తుంది క్లోమ గ్రంథి. అది ఉత్పన్నమయ్యే పదార్థం పెప్టోన్స్, పాలీపెప్టైడ్స్. నెక్స్ట్ లైపేజ్ క్రొవ్వుల మీద చర్య జరుపుతుంది. ఏర్పడే ఉత్పన్నం లేదా పదార్థం ఏది అంటే కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాళ్ళు. కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాళ్ళు ఏర్పడే ఉత్పన్న పదార్థం అన్నమాట. నెక్స్ట్ పెప్టిడేజ్ అనేది చిన్న ప్రేగు విడుదల చేస్తుంది. ఎక్కడ? చిన్న ప్రేగులోనే. ఈ విడుదల చేసే జీర్ణరసం ఆంత్రరసం. ఇది పెప్టైడ్స్ మీద చర్య జరుపుతుంది. ఏర్పడే ఉత్పన్న పదార్థం ఏది అంటే అమైనో ఆమ్లాలు. సుక్రోజ్ కూడా చిన్న ప్రేగు విడుదల చేస్తుంది. చిన్న ప్రేగులో ఆంత్రరసం. ఇక్కడ వేటి మీద చర్య జరుపుతుంది అంటే సుక్రేజ్. ఈ సుక్రోజ్ అనేది చెరుకులో ఉండే చక్కెర ఏంటి? సుక్రోజ్. ఈ సుక్రోజ్ మీద చర్య జరుపుతుంది. సుక్రోజ్ మీద చర్య జరిపేది ఏంటి? సుక్రేజ్. పెప్టైడ్స్ పెప్టిడేజ్. కొవ్వుల మీద లైపేజ్. ప్రోటీన్లు ట్రిప్సిన్. కార్బోహైడ్రేట్లు అమైలేజ్. ఏర్పడే ఉత్పన్న పదార్థం ఏది? సుక్రేజ్ చిన్న ప్రేగు విడుదల చేస్తుంది. ఏర్పడే జీర్ణరసం ఆంత్రరసం. చర్య జరిపేది దేని మీద అంటే సుక్రోజ్ మీద. అండ్ ఉత్పన్నం అయ్యే పదార్థం ఏది అంటే గ్లూకోజ్. నెక్స్ట్ ఇదే లెసన్లో విటమిన్లు అవి ఎక్కడ లభిస్తాయి అంటే మనం తీసుకునే ఆహారంలో దేని నుండి ఏ విటమిన్ లభిస్తుంది మరియు ఏ విటమిన్ లోపం వలన ఏ వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి యొక్క లక్షణాలని పేజ్ నెంబర్ 21లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ విటమిన్ B1. దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి? రసాయన నామం థయామిన్. థయామిన్ యొక్క వనరులు ఎక్కడ లభిస్తుంది అంటే తృణధాన్యాలు, నూనె గింజలు,
కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు. థయామిన్ B1 అనేది లోపించినప్పుడు కలిగే వ్యాధి ఏంటి అంటే బెరీ. దీని యొక్క లక్షణాలు వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడం, శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం కూడా రావచ్చు. థయామిన్ B1 వలన కలిగే వ్యాధి ఏంటి? బెరీ. లక్షణాలేంటి? వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడం, శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వ్యాధులు మరియు కలిగే వ్యాధులు అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ విటమిన్ యొక్క కెమికల్ నేమ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే B1, B2, B3 ఆ విధంగా ఇవ్వకుండా కెమికల్ నేమ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రైబోఫ్లోవిన్ అనేది B2 యొక్క రసాయన నామము. పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఆకుకూరల్లో లభిస్తూ ఉంటాయి. అయితే కలిగే వ్యాధి ఏంటి దీని లోపం వలన అంటే గ్లాసైటిస్ అంటే ఏంటి? నోటిపూత, పెదవుల చివరల పగలడము, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం, పొడిబారిన చర్మం. దీన్ని మనం ఒకవేళ అప్లికేషన్ విధంగా అడగాలి అంటే ఏ విధంగా అడగచ్చు అంటే, ఒక విద్యార్థిని తరగతి గదిలో నోటిపూతతో లేదా పెదవుల చివరలు పగిలి ఉండడంతో బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆ విద్యార్థికి నువ్వు ఏ విటమిన్ లోపంగా ఉంది అని గ్రహించావు? ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుందండి. మిమ్మల్ని ట్విస్ట్ చేయాలి అనుకుంటే, లేదు అంటే డైరెక్ట్గా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. రైబోఫ్లోవిన్ విటమిన్ ద్వారా గ్లాసైటిస్ వ్యాధి వస్తుంది. థయామిన్ B1 వల్ల బెరీ అనే వ్యాధి వస్తుంది. నియాసిన్ అనేది B3 యొక్క రసాయన నామము. పైరిడాక్సిన్ అనేది B12 యొక్క రసాయన నామము. ఇప్పుడు పై వాటిలో సరి కానిది ఏది అని అడిగినప్పుడు పైరిడాక్సిన్ అనేది B6 యొక్క రసాయన నామము. B12 అంటే సయానోకోబాలమిన్. ఈ విధమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ప్లస్ మ్యాచింగ్ అడగచ్చండి. ఇక్కడ నుండి మ్యాచింగ్ ఏ విధంగా అంటే విటమిన్ కలిగే వ్యాధి, లేదు అంటే వ్యాధి యొక్క లక్షణాలు, లేదు అంటే విటమిన్ మరియు దాని యొక్క రసాయన నామము. ఈ విధంగా 3 రకాల మ్యాచింగ్లు అడిగే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా ట్రూ స్టేట్మెంట్స్ సరైనదేది సరికానిదేది అని అడగవచ్చు. అప్లికేషన్ విధంగా కూడా అడగవచ్చు. నియాసిన్ నెక్స్ట్ B3. ఈ B3 అంటే నియాసిన్ B3 యొక్క రసాయన నామం ఏంటి అంటే నియాసిన్. ఇది ఏ పదార్థాల్లో లభిస్తుంది అంటే మూత్రపిండాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు. నియాసిన్ లోపం వలన కలిగే వ్యాధి పెల్లాగ్రా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ అనమాట. చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పొలుసు బారిపోయి ఉండడం, వాంతులు, మూర్ఛ అనేవి ఎనీమియా యొక్క లక్షణాలు. చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పొలిసిబారిపోవడం అనేవి పెల్లాగ్రా యొక్క లక్షణాలు. అయితే పెల్లాగ్రా అనేది ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? నియాసిన్ లోపం వలన వస్తుంది. నీ తరగతి గదిలో రాము అనే విద్యార్థి జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంది మరియు అతని చర్మం పొలిసిబారిపోవడం ఉండడం గమనించావు. అయితే నువ్వు అతనికి ఏ విటమిన్ లోపంగా గుర్తించావు? ఈ విధంగా మనల్ని అడగచ్చు. పైరిడాక్సిన్ అంటే B6. ఇది లభించే వనరులు నూనె గింజలు, తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం. ఇది ఏ వ్యాధిని కలిగిస్తుంది అంటే ఎనీమియా అంటే దాని యొక్క లక్షణాలు ఏంటి? వాంతులు, మూర్ఛపోవడము. సైనోకోబాలమిన్ B12 యొక్క రసాయన నామం అని చాలా టైమ్స్ అడిగారు. దీని యొక్క రసాయన నామం చాలా ఇంపార్టెంట్. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీనిని సంశ్లేషిస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషించడం ద్వారా వచ్చే విటమిన్ ఏది? సయానోకోబాలమిన్ B12. ఇది మిగతా ఆహార పదార్థాల్లో కాకుండా జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషణ ద్వారా మనకు లభించే ఒక విటమిన్ అన్నమాట. పెర్నీషియస్ ఎనీమియా అంటే మరేదో కాదండి, రక్తహీనత. పెర్నీషియస్ ఎనీమియా అంటేనేమో సైనోకోబాలమిన్ B12 లోపం వలన వస్తుంది. అనీమియా అనేదేమో పైరిడాక్సిన్ B6 లోపం ద్వారా వస్తుంది. అదే B12 లోపం వలన ఆకలి మందగించడం, నిస్సత్తువ మరియు ఆకలి మందగించడం వంటి లక్షణాలు మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ ఏ పదార్థాల్లో లభిస్తుంది అంటే కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, పండ్లు,
తృణధాన్యాలు మరియు ఆకుకూరలు. ఇది కూడా అనీమియాని కలగజేస్తుంది. దీని యొక్క లక్షణాలు: నీటి విరేచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం, జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు. జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం, నీటి విరేచనాలు ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే ఫోలిక్ యాసిడ్. నెక్స్ట్ ప్యాంటోథెనిక్ ఆమ్లము. చిలగడ దుంపలు, స్వీట్ పొటాటో అంటారు కదా, చిలగడ దుంపలు, వేరుశెనగ, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, గుడ్లు నుండి మనకు లభిస్తుంది. దీని యొక్క వ్యాధి ఏంటి అంటే పాదాలు పగలడం అనేది ఏ వ్యాధి అంటే ఏ లోపం ద్వారా వస్తుంది అంటే ప్యాంటోథెనిక్ యాసిడ్ లోపం ద్వారా వస్తుంది. నడవలేకపోవడం, మడమల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ బయోటిన్. పప్పుధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయం, మూత్రపిండాలు, పాలు, వీటి నుండి మనకు బయోటిన్ అనేది లభిస్తుంది. ఇది నాడీ సంబంధ సమస్యలను కలుగజేస్తుంది. ఈ లోపం ద్వారా వచ్చేది ఏంటి అంటే నాడీ సంబంధ సమస్యలు. వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? కండరాల నొప్పులు, అలసిపోవడం, మానసిక వ్యాకులత. కండరాల నొప్పులు, అలసిపోవడం, మానసిక వ్యాకులత అనేది బయోటిన్ లోపం ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఆస్కార్బిక్ ఆమ్లం, వైటమిన్ సి. ఆస్కార్బిక్ ఆమ్లము విటమిన్ సి యొక్క రసాయన నామము. ఇది ఏ ఏ పదార్థాల నుండి మనం పొందవచ్చు అంటే పుల్లని పండ్లలో ఉంటుంది, మొలకెత్తిన గింజల్లో ఉంటుంది, ఆకుకూరల్లోనూ ఉంటుంది. పుల్లని పండ్లలో మనకు లభించే విటమిన్ ఏది? ఆస్కార్బిక్ ఆమ్లము. దేని యొక్క రసాయన నామము అంటే విటమిన్ సి. మొలకెత్తిన గింజల్లో కూడా మనకు ఆస్కార్బిక్ ఆమ్లం అనేది లభిస్తుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆస్కార్బిక్ ఆమ్లము విటమిన్ సి ద్వారా మనకు అది లేనప్పుడు అంటే విటమిన్ సి లోపం ద్వారా కలిగే వ్యాధి స్కర్వీ వ్యాధి. ఒక వ్యక్తి స్కర్వీ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అయితే అతనికి ఏ విటమిన్ లోపంగా మనం గుర్తించవచ్చు అంటే విటమిన్ సి. గాయాలు మానకపోవడము, ఎముకలు విరగడము అనేది మనం లక్షణాలుగా గుర్తించవచ్చు. నీ తరగతి గదిలో ఒక విద్యార్థి ఎముకలు విరగడము మరియు గాయాలు మానకపోవడము వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే అతనికి ఏ విటమిన్ లోపంగా నువ్వు గుర్తించావు అంటే ఆస్కార్బిక్ ఆమ్లము. నెక్స్ట్ రెటినాల్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయన నామం అంటే విటమిన్ ఏ యొక్క రసాయన నామము రెటినాల్ అంటే ఆకుకూరలు, క్యారెట్, టొమాటో, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం, పాలు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ వంటి ఆహార పదార్థాల నుండి మనం పొందవచ్చు. అయితే రెటినాల్ లోపం వలన కన్ను మరియు చర్మ సంబంధ వ్యాధులు మనకు వస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. విటమిన్స్ గురించి ఏ విటమిన్ లోపం వలన ఏ వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి లక్షణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మ్యాచింగ్ అడుగుతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని తీరాల్సిందే. రేచీకటి, చత్వారం, కంటి నుండి నీరు కారడం, చర్మం పొలుసుబారడం, నేత్రపటలం సమస్యలు వంటివి విటమిన్ ఏ లోపం ద్వారా మనకు వస్తూ ఉంటాయి. చర్మం పొలుసుబారడం అనేది విటమిన్ B3 లోపం ద్వారా కూడా వస్తుంది. చర్మం పొలుసుబారడం విటమిన్ ఏ లోపం ద్వారా వస్తుంది, విటమిన్ B3 ద్వారా వస్తుంది. చర్మ వ్యాధులు అనేది వస్తే మాత్రం ఖచ్చితంగా నియాసిన్ B3 లోపం చెప్పాలి. కంటి సమస్యలు మరియు చర్మ వ్యాధులు అంటే మనకు రెటినాల్ లోపం ద్వారా మరియు రైబోఫ్లోవిన్. చర్మ వ్యాధులు మనకి దేని ద్వారా వస్తాయంటే నియాసిన్ మరియు రెటినాల్ లోపం. చర్మ వ్యాధులు నియాసిన్ లోపం అంటే B3 లోపం ద్వారాను వస్తాయి మరియు రెటినాల్ అంటే విటమిన్ ఏ లోపం ద్వారా కూడా వస్తాయి. ఎస్పెషల్గా రెటినాల్ లోపం ద్వారా కన్ను, ఆస్కార్బిక్ ఆమ్లం అంటే స్కర్వీ, నాడీ సంబంధ సమస్యలు అంటే బయోటిన్, పాదాల పగలడం అంటే ప్యాంటోథెనిక్ ఆమ్లం. నెక్స్ట్ విటమిన్ కాల్సిఫెరాల్, విటమిన్ డి యొక్క నెక్స్ట్ విటమిన్ కాల్సిఫెరాల్ లభించే ఆహార పదార్థాలు అంటే వనరులు ఏమిటి అంటే కాలేయం, గుడ్లు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్ అండ్ షార్క్ లివర్ ఆయిల్ నుండి మనకు లభించే విటమిన్ ఏది అంటే కాల్సిఫెరాల్. దాని లోపం వలన రికెట్స్ అనే వ్యాధి వస్తుంది.
ఎముకలు సరిగా పెరగకపోవడం, పెలుసుబారడం, దొడ్డికాళ్ళు, ముంజేతివాపు, దంత సమస్యలు. దొడ్డికాళ్ళు, ముంజేతివాపు, దంత సమస్యలు రావడానికి కారణం ఏ విటమిన్ లోపం అంటే విటమిన్ డి. విటమిన్ డి యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్. టోకోఫెరాల్. విటమిన్ ఇ యొక్క రసాయన నామం టోకోఫెరాల్. పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు నూనె, వీటిలో ఉండేది విటమిన్ ఇ. వంధ్యత్వ సమస్యలు ఏ విటమిన్ లోపం వలన వస్తాయంటే టోకోఫెరాల్. పురుషుల్లో వంధ్యత్వము, స్త్రీలలో గర్భస్రావ సమస్యలు ఏ విటమిన్ లోపం వలన వస్తాయి అంటే విటమిన్ ఇ. ఎముకలు సరిగా పెరగకపోవడం అయితేనేమో విటమిన్ డి లోపం వలన వస్తుంది. అదే కనుక ఎముకలు విరగడము, గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం అయితేనేమో ఆస్కార్బిక్ ఆమ్లం. తరువాతి విటమిన్ ఫైలోక్వినోన్. విటమిన్ కే యొక్క వనరులు ఏంటి అంటే మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలు. దీని యొక్క లోపం వలన కలిగే వ్యాధి ఏంటి అంటే రక్తం గడ్డ కట్టకపోవడం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రక్తం గడ్డ కట్టకపోవడం అనేది ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? ఫైలోక్వినోన్ లేదా ఫిలోక్వినోన్ అని కూడా అంటారు. అధిక రక్తస్రావం, రక్తం గడ్డ కట్టకపోవడం అనేది ఈ విటమిన్ లోపం వలన వస్తుంది. అంటే కే విటమిన్ లోపం వలన. విటమిన్లు కలిగే వ్యాధులు, లక్షణాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. విటమిన్లు 2 రకాలు ఉంటాయి కదా, నీటిలో కరిగేవి, క్రొవ్వులలో కరిగేవి. నీటిలో కరిగే విటమిన్లు ఏంటి అంటే బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి. కొవ్వులలో కరిగే విటమిన్లు ఏంటి అంటే ఏడీఈకే విటమిన్లు అన్నమాట. నెక్స్ట్ ఈ లెసన్ అయిపోయిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం అని ఇవ్వడం జరిగింది. స్వయం పోషణ విధానంలో సరళమైన అకర్బన పదార్థాలైన కొన్ని ఖనిజ లవణాలను నీటిని నేల నుండి గ్రహిస్తాయి. స్వయం పోషణ విధానంలో సరళమైన అకర్బన పదార్థాలైన కొన్ని ఖనిజ లవణాలను నీటిని నేల నుండి గ్రహిస్తాయి. గాలిలోని కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి బాహ్య శక్తి జనకమైన సూర్యకాంతి సమక్షంలో అధిక శక్తి కలిగిన సంక్లిష్ట కర్బన పదార్థాలు తయారవుతూ ఉంటాయి. గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి బాహ్య శక్తి జనకమైనటువంటి సూర్యకాంతి సమక్షంలో అధిక శక్తి కలిగినటువంటి సంక్లిష్ట కర్బన పదార్థాలు తయారవుతాయి. ఇది స్వయం పోషణ విధానం. అంటే ఏంటి? కిరణజన్య సంయోగ క్రియలో జరిగేదన్నమాట. కిరణజన్య సంయోగ క్రియా విధానంలో పత్రహరితం కలిగిన ఆకుపచ్చని మొక్కలు గ్లూకోజ్ మరియు పిండి పదార్థం వంటి పదార్థాలను ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మి అంటే కాంతి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని వినియోగించుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా విడుదలవుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో వ్యర్థ పదార్థం ఏమిటి అంటే ఆక్సిజన్. కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణాన్ని క్రింది విధంగా మనం చూపించవచ్చు. 6CO2 + 12H2O. పత్రహరితము కాంతి సమక్షంలో C6H12O6 + 6 gives rise C6H12O6 + 6H2O + 6O2. ఈ సమీకరణాన్ని మనం చూపించవచ్చు. ఈ సమీకరణాన్ని మనల్ని తుల్యం చేయమని, లేదు అంటే ఈ సమీకరణం ఏదైనా మిస్టేక్ ఇచ్చి సరైన కిరణజన్య సంయోగ క్రియ సమీకరణాన్ని గుర్తించండి అని కూడా ప్రశ్నించవచ్చు. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కాంతి, కార్బన్ డయాక్సైడ్, నీరు, పత్రహరితము అవసరము. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి అవసరమైనవి ఏంటి అంటే కాంతి, కార్బన్ డయాక్సైడు, నీరు మరియు పత్రహరితము. కిరణజన్య సంయోగ క్రియ ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్లలో జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్లోని గ్రానాలో కాంతి చర్య, స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది. గ్రానాలో జరిగే చర్య ఏంటి అంటే కాంతి చర్య, స్ట్రోమాలో జరిగే చర్య ఏంటి అంటే నిష్కాంతి చర్య. అంటే కాంతి అవసరం ఉన్నా లేకపోయినా లేదా కాంతి లేనప్పుడు జరిగే చర్య. కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజ్, నీరు మరియు ఆక్సిజన్లు అంత్య పదార్థాలుగా ఉంటాయి. గ్లూకోజ్, నీరు మరియు ఆక్సిజన్ అనేవి
అంత్య పదార్థాలుగా ఉంటాయి. క్లోరోప్లాస్ట్లో కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు ఈ క్రింది చర్యలు జరుగుతాయి. ఏమేం చర్యలు జరుగుతాయి? క్లోరోప్లాస్ట్లో కిరణజన్య సంయోగక్రియ జరిగేటప్పుడు జరిగే చర్యలు ఏంటి అంటే కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిత్తి చెందడం. కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం, నీటి అణువు విచ్ఛిత్తి చెందడం. కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్గా క్షయకరణం చెందడం. కార్బన్ డయాక్సైడ్ కార్బోహైడ్రేట్లుగా క్షయకరణం చెందడం అనేవి జరుగుతుంటాయి. ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహార పదార్థాలుగా తీసుకోవడమే పరపోషణ. ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహార పదార్థాలుగా తీసుకోవడాన్ని పరపోషణ అంటారు. పోషణ పద్ధతులు ఆహార పదార్థాల లభ్యతపై మరియు ఆహారం పొందే విధానం మీద ఆధారపడి ఉంటాయి. పోషణ పద్ధతులు వేటి మీద ఆధారపడతాయంటే ఆహార పదార్థాల లభ్యత మరియు ఆహారం పొందే విధానం అనే ఈ రెండు అంశాల మీద ఆధారపడి ఉంటాయి. కొన్ని ఏకకణ జీవులలో శరీర ఉపరితలం నుండి ఆహారం సేకరించినప్పటికీ జీవి సంక్లిష్టత పెరిగే కొలది వివిధ భాగాలు ప్రత్యేక విధులు నిర్వహించడానికి వీలుగా రూపొందాయి. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు సరళ అణువులుగా ఎంజైమ్ల సహాయంతో విడగొట్టబడి శరీరంలో శోషణకు అణువుగా మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు. జీర్ణక్రియ అంటే ఏంటంటే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు సరళ అణువులుగా ఎంజైమ్ల సహాయంతో విడగొట్టబడి శరీరంలో శోషణకు అణువుగా మార్చే ప్రక్రియే జీర్ణక్రియ. మానవునిలో ఆహారం తిన్న తరువాత అది వివిధ దశలలో జీర్ణాశయ గ్రంథుల ద్వారా స్రవించబడిన ఎంజైమ్లచే విడగొట్టబడుతుంది. ఒక బాక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, అదే బాక్స్లో ఉంటుందన్నమాట. జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులో శోషించబడి అక్కడ నుండి ప్రతి కణానికి పంపబడుతుంది. జీర్ణ వ్యవస్థలో ఆహార నాళంతో పాటు అనేక అనుబంధ అవయవాలు, జీర్ణరస గ్రంథులు ఉంటాయి. మానవుని జీర్ణ వ్యవస్థ క్రింది విధులను నిర్వహిస్తుంది. అంతరగ్రహణం, ఆహారం తీసుకోవడం. జీర్ణక్రియ, సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ సహాయంతో సరళ పదార్థాలుగా మారుతాయి. వాటిని శరీరం ఉపయోగించుకుంటుంది. దీన్ని జీర్ణక్రియ అంటారు. శోషణ, జీర్ణమైన ఆహారం ఆహారనాళం గుండా ప్రధానంగా చిన్న ప్రేగుల గుండా ప్రయాణించేటప్పుడు ప్రసరణ వ్యవస్థలోకి ఆహారం చేరడాన్ని శోషణ అంటారు. మల విసర్జన, జీర్ణం కాని ఆహారం పాయువు ద్వారా బయటకు పంపబడమే మల విసర్జన. నెక్స్ట్ రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ. శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ అనేది రెండో పాఠం. దీనిలో ఉన్నటువంటి మీకు తెలుసా మరియు ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మీకు తెలుసా పేజ్ నెంబర్ 31లో ఉంది. ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోన్లను కలిగి ఉంటుంది. మీకు తెలుసా పేజ్ నెంబర్ 31 ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోణులను కలిగి ఉంటుంది. వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువగా ముడతలు పడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తుల లోపలి వైశాల్యం ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి రీజన్ ఏంటి అంటే ఎక్కువగా ముడతలు పడి ఉండడం. దీన్ని స్టేట్మెంట్ అండ్ రీజన్ విధంగా అడగవచ్చు. మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోణులన్నింటినీ విడదీసి పరిస్తే 160 చదరపు మీటర్లు అంటే ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. ఊపిరితిత్తుల్లో వాయుకోశ గోణులన్నింటినీ విడదీస్తే ఎంత వైశాల్యం? 160 చదరపు మీటర్ల వైశాల్యము ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 33. మన ఊపిరితిత్తులు స్పాంజి లాగా ఉంటాయి. ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉండవు. ఉరకుహరంలో ఎడమవైపు గుండె ఉండడం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తు కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను
కప్పుతూ ఫ్లూరా అనే 2 పొరలు ఉంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను అగాధాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులను అగాధాల నుండి కాపాడే పొర ఏమిటి? ఫ్లూరా. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు, యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి కూడా కాపాడుతుంది. క్రింది వానిలో ఊపిరితిత్తులకు సంబంధించి సరైన వాక్యము, సరికాని వాక్యము గుర్తించండి అనే విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఫ్లూరాకు సంబంధించి సరైన సమాధానము క్రింది వానిలో ఏది అని అడగచ్చు అనే విధంగా ప్రశ్నలు అనేవి రావచ్చు. ఫ్లూరా అనేది ఊపిరితిత్తులను కప్పుతూ ఉండే పొర. ఈ పొర అనేది ఈ పొరల మధ్యలో 2 ఫ్లూరాకు సంబంధించి సరైన సమాధానం క్రింది వానిలో ఏది అని అడిగినప్పుడు ఊపిరితిత్తులను కప్పుతూ ఫ్లూరా అనే 2 పొరలు ఉంటాయి. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను అగాధాల నుండి కాపాడుతూ ఉంటుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు, యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి కాపాడుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస సమయంలో వాయువుల యొక్క సంఘటనలు సుమారుగా ఈ పట్టికలో ఇవ్వడం జరిగింది. ఆక్సిజన్ వాయువు ఉచ్ఛ్వసించే వాయువులో గల శాతం 21 ఉంటే నిశ్వసించే వాయువులో గల శాతం 16 ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ అయితే ఉచ్ఛ్వసించే వాయువులో గల శాతం 0.04, నిశ్వసించే వాయువులో గల శాతం 4%. నైట్రోజన్ 79% ఉచ్ఛ్వసించే వాయువులో గల శాతం అయితే నిశ్వసించే వాయువులో గల శాతం 79. దీన్ని క్రిటికల్గా అడగాలి అనుకుంటే నిశ్వసించే వాయువుల్లో గల శాతం క్రింది వానిలో ఏ వాయువు ఎక్కువగా ఉంటుంది? ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ అన్నప్పుడు నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. మనం జనరల్గా కార్బన్ డయాక్సైడ్ని విడిచిపెడతాం కాబట్టి వాయువు ఉచ్ఛ్వసించే వాయువులో గల శాతము, నిశ్వసించే వాయువులో గల శాతము అని చెప్పి సుమారుగా పట్టికలో ఇవ్వడం జరిగింది. ఆక్సిజన్ వాయువుని ఉచ్ఛ్వాసలో ఎంత అంటే 21, నిశ్వసించే వాయువులో గల శాతం 16. అదే కార్బన్ డయాక్సైడ్ అయితే 0.03. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న బుక్ అనేది చాలా ఓల్డ్ కాపీ అండి. ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో అయితే 0.03 అనేది ఉండడం జరిగింది. నిశ్వసించే వాయువులో గల శాతం 44% కార్బన్ డయాక్సైడ్. అదే నైట్రోజన్ అయితే 78%, ఉచ్ఛ్వసించే వాయువులో గల శాతం అయితే నిశ్వసించే వాయువులో గల శాతం 78% అనేది ఉండడం జరిగింది. ఆక్సిజన్ 21 ఉచ్ఛ్వసించే వాయువులో ఉంటే నిశ్వసించే వాయువులో 16. కార్బన్ డయాక్సైడ్ 0.03 ఉచ్ఛ్వసించే వాయువులో ఉంటే నిశ్వసించే వాయువులో 44% అనేది ఉండడం జరిగింది. అదే నైట్రోజన్ అయితే 78% రెండిట్లో సమానంగా ఉంటుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 35లో ఉన్నటువంటి మీకు తెలుసా? మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత? 5800 మిల్లీలీటర్లు. 5800 మిల్లీలీటర్లు అనేది మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం. విశ్రాంతి దశలో మనం సుమారుగా 500 మిల్లీలీటర్ల గాలిని లోపలకు తీసుకొని బయటకు వదులుతాం. విశ్రాంతి సమయంలో సుమారుగా ఎంత అంటే 500 మిల్లీలీటర్లు గాలిని లోపలికి తీసుకుని బయటకు వదులుతాం. మనం పూర్తిగా ఊపిరితిత్తుల్లోని గాలిని బయటకు పంపినప్పటికీ ఇంకా 1200 మిల్లీలీటర్ల వాయువు ఊపిరితిత్తుల్లో మిగిలే ఉంటుంది. ఇక్కడ డేటా అనేది ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మానవుని ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత? 5800 మిల్లీలీటర్లు. విశ్రాంతి దశలో మనం సుమారుగా ఎంత గాలిని లోపలికి తీసుకొని బయటకు వదులుతామంటే 500 మిల్లీలీటర్లు. అదే కనుక మనం పూర్తిగా ఊపిరితిత్తుల్లోని గాలిని బయటకు పంపినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇంకా మిగిలి ఉండే వాయువు ఎంత? 1200 మిల్లీలీటర్లు. నెక్స్ట్ మీకు తెలుసా? సముద్ర మట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. సముద్ర మట్టం దగ్గర హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో పూర్తిగా సంతృప్తం చెందుతుంది. దాదాపు ప్రతి హిమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్తో బంధాన్ని ఏర్పరిచి ఆక్సీహీమోగ్లోబిన్గా మారుతుంది. సముద్ర మట్టానికి 13 కిలోమీటర్ల పైన అనగా 8 మైళ్ళు పైన ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టానికి ఎంత దూరంలో అంటే 13 కిలోమీటర్లకు పైన అంటే 8 మైళ్ళకు పైన
ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టంతో పోలిస్తే కేవలం 5వ వంతు. సముద్ర మట్టంతో పోలిస్తే ఎంత వంతు అంటే కేవలం 5వ వంతు మాత్రమే ఆక్సిజన్ 5వ వంతు ఆక్సిజన్ మాత్రమే అక్కడ లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో లభ్యమయ్యే ఆక్సిజన్ సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుంది. సగం హిమోగ్లోబిన్ అణువులను మాత్రమే సంతృప్తం చేయగలుగుతుందంట. ఎక్కడ 8 మైళ్ళకు పైగా ఉన్నటువంటి ప్రాంతంలో అనమాట. సముద్ర మట్టానికి హిమోగ్లోబిన్ తక్కువ ఆక్సిజన్ అణువులతో కలిసినట్లయితే రక్తం కణజాలాలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేదు. కృత్రిమమైన పద్ధతిలో ఆక్సిజన్ సరఫరా లేకుండా అంత ఎత్తులో జీవించడం అసాధ్యం. ఆధునిక విమానాలలో ఆక్సిజన్ను సరిపడినంత ఒత్తిడిలో ప్రయాణికులకు అందేలాగా ఏర్పాటు ఉంటుంది. సముద్రపు లోతుల్లోనికి వెళ్ళే గజ ఈతగాళ్ళు సమస్యలు వేరే విధంగా ఉంటాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 37 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మీకు తెలుసా మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులన్నింటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా వినియోగించబడే పదార్థం ఏంటి? గ్లూకోజ్. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులన్నిటిలో శక్తి విడుదల కొరకు సాధారణంగా ఉపయోగించబడే పదార్థం గ్లూకోజ్. అన్ని జీవుల్లోనూ గ్లూకోజ్ 2 దశల్లో ఆక్సీకరించబడుతుంది. అన్ని జీవుల్లో గ్లూకోజ్ ఎన్ని దశలు? 2 దశల్లో ఆక్సీకరించబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలో ఆక్సిజన్ లభ్యమైనట్లయితే పైరువిక్ ఆమ్లం కార్బన్ డయాక్సైడ్ నీరుగా ఆక్సీకరించబడుతుంది. మొదటి దశలో ఏం జరుగుతుంది? రెండవ దశలో ఏం జరుగుతుంది? మొదటి దశలో ఏం జరుగుతుంది? గ్లూకోజ్ 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడగొట్టబడుతుంది. రెండవ దశలో ఏం జరుగుతుంది? ఆక్సిజన్ లభ్యమైనప్పుడు పైరువిక్ ఆమ్లం కార్బన్ డయాక్సైడ్ నీరుగా ఆక్సీకరించబడుతుంది. దీంతో పాటు ఎక్కువ పరిమాణంలో శక్తి కూడా విడుదలవుతుంది. ఆక్సిజన్ లభ్యం కాని పక్షంలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్గా కానీ లాక్టిక్ ఆమ్లంగా కానీ మార్చబడి ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యల్లో కంటే 10వ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది. ఆక్సిజన్ ఉన్నప్పుడు విడుదలయ్యే శక్తి కంటే ఆక్సిజన్ లేనప్పుడు విడుదలయ్యే శక్తి 10వ వంతు అంటే దానిలో 10వ వంతు విడుదలవుతుంది అనమాట. ఆక్సిజన్ ఉన్నప్పుడు 2 దశల్లో ఆక్సిజన్ ఉన్నప్పుడైతేనేమో ఆక్సిజన్ లభ్యమైనప్పుడు పైరువిక్ ఆమ్లం కార్బన్ డయాక్సైడ్ నీరుగా ఆక్సీకరించబడుతుంది. ఆక్సిజన్ లేని సమక్షంలో పైరువిక్ ఆమ్లం ఇథనాల్గా లేదా లాక్టిక్ ఆమ్లంగా కానీ మార్చబడి ఆక్సిజన్ సమక్షంలో జరిగే చర్యలలో కంటే 10వ వంతు శక్తి మాత్రమే విడుదలవుతుంది. సో ఇది ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఆక్సిజన్ ఉన్నప్పుడు పైరువిక్ ఆమ్లం ఎలా మారుతుంది, ఆక్సిజన్ లేనప్పుడు ఏ విధంగా మారుతుంది. సెకండ్ చాప్టర్లో మనం ఏమి నేర్చుకున్నాం? ఈ లెసన్ అయిపోయింది. సెకండ్ చాప్టర్లో మనం ఏమి నేర్చుకున్నాం చూస్తే, శ్వాసక్రియలో మనం పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోనికి, అక్కడి నుండి వాయుగోణుల్లోనికి చేరుతుంది. తిరిగి అదే మార్గంలో వెలుపలకు వస్తుంది. గాలి పీల్చుకోవడం నుండి కణాల స్థాయిలో ఆక్సిజన్ వినియోగం కావడం వరకు ఒకదాని తరువాత ఒకటి వరుసగా జరిగే చర్యలన్నింటికీ కలిపి శ్వాసక్రియ అంటారు. గాలి పీల్చుకోవడం నుండి కణాల స్థాయిలో ఆక్సిజన్ వినియోగం కావడం వరకు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగే చర్యలన్నింటినీ ఏమంటారంటే శ్వాసక్రియ అంటారు. విడిచే గాలి సున్నపు తేటను తెల్లగా మారుస్తుందని కనుగొన్నది ఎవరు? లెవోయిజర్ కనిపెట్టడం జరిగింది. పీల్చిన గాలి నాసికారంధ్రాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళికలు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, వాయుగోండ్లకు, అక్కడి నుండి రక్తంలోనికి చేరుతుంది. అదే మార్గంలో CO2 వెనుకకు ప్రయాణిస్తుంది. పీల్చిన గాలి నాసికారంధ్రాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళికలు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, వాయుగోణులు, అక్కడి నుండి రక్తంలోనికి చేరుతుంది. ఇక్కడ ఈ చిత్రంలో గమనించవచ్చు. నాసికారంధ్రాలు, నాసికా కుహరము, తర్వాత గ్రసని, తర్వాత స్వరపేటిక, తర్వాత వాయునాళము, తర్వాత శ్వాసనాళాలు, దాని నుండి శ్వాసనాళికలు, తర్వాత వాయుకోశ గోణులు, దాని నుండి రక్తంలోనికి చేరడం జరుగుతుంది. ఊపిరితిత్తులలో వాయు మార్పిడి అతి చిన్న సంచుల వంటి వాయు గోణులలో జరుగుతుంది.
ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుంది? వాయుగోణులలో జరుగుతుంది. దిగువ భాగంలో ఉండే కండర నిర్మితమైన పొరను విభాజక పటలం అంటారు. దిగువ భాగంలో ఉండే కండర నిర్మితమైన పొరను ఏమంటారు? విభాజక పటలం. ఉచ్ఛ్వాసంలో విభాజక పటలం సంకోచించగా విభాజక పటలం విశ్రాంతి స్థితికి వస్తుంది. ఉచ్ఛ్వాస సమయంలో విభాజక పటలం సంకోచించగా విభాగ పటలం విశ్రాంతి స్థితికి వస్తుంది. పీల్చే గాలి నాసికా కుహరంలో వాయునాళంలో వడపోయబడుతుంది. పీల్చే గాలి ఎక్కడ వడపోయబడుతుంది? నాసికా కుహరంలో వాయునాళంలో. ముక్కు రంధ్రంలో తేమ వెంట్రుకలు దుమ్ము కణాలను లోపలికి పోకుండా చేస్తాయి. ముక్కు రంధ్రపులోని తేమ వెంట్రుకలు దుమ్ము కణాలను లోపలికి పోకుండా ఆపివేస్తాయి. ఎపిగ్లాటిస్ ఒక కండరయుతమైన మూత వంటి నిర్మాణం. ఎపిగ్లాటిస్ అనేది ఎటువంటి నిర్మాణం? ఒక కండరయుతమైన మూత వంటి నిర్మాణం. ఇది గాలిని ఆహారాన్ని తన మార్గంలో వెళ్లేందుకు వీలుగా కదులుతూ ఉంటుంది. స్వరపేటికలో ఉండే స్వరతంత్రులు ఊపిరితిత్తుల నుండి వెలుపలికి వచ్చే గాలికి కంపిస్తాయి. తద్వారా మనం మాట్లాడడం పాటలు పాడడం చేయగలుగుతున్నాం. స్వరపేటికలో ఉండే స్వరతంత్రులు ఊపిరితిత్తుల నుండి వెలుపలికి వచ్చే గాలిని కంపిస్తాయి. దాని ద్వారానే మనం మాట్లాడడం పాటలు పాడడం అనేవి చేయగలుగుతున్నాం. వాయునాళం శ్వాసనాళంగాను అది చిన్న చిన్న వాయుగోణులుగాను విడిపోతుంది. వాయునాళం శ్వాసనాళంగాను అది చిన్న చిన్న వాయుగోణులుగా విడిపోతుంది. వాయునాళం ఏ విధంగా విడిపోతుందంటే ఒకటి శ్వాసనాళంగాను, రెండు అతి చిన్న చిన్న వాయుగోణులుగా విడిపోతుంది. అతి చిన్న పరిమాణంలో ఉండే వాయుగోణుల నుండి రక్తనాళాలలోని రక్తంలోనికి వాయు వినిమయం జరుగుతుంది. అతి చిన్న పరిమాణంలో ఉండే వాయుగోణుల నుండి రక్తనాళాలలోని రక్తంలోకి వాయు వినిమయం జరుగుతుంది. వాయు సహిత శ్వాసక్రియలో అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు అధిక పరిమాణంలో శక్తి విడుదల కావడంతో పాటు నీరు, కార్బన్ డయాక్సైడ్ వెలువడతాయి. ఆక్సిజన్ లభ్యత ఆధారంగా పైరువిక్ ఆమ్లం విచ్ఛిన్నం చేయబడుతూ బహుకణజీవులు ఎక్కువ కాలం వరకు అవాయు శ్వాసక్రియ జరపలేవు. తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు శక్తి విడుదల చేయడానికి అవాయు శ్వాసక్రియ లేదా కిణ్వనం జరుగుతుంది. తగినంత ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు శక్తి విడుదల చేయడానికి జరిగేదే అవాయు శ్వాసక్రియ లేదా కిణ్వన ప్రక్రియ. కిరణజన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ వ్యతిరేకమైనవిగా కనిపించినప్పటికీ జీవక్రియలను నిర్వర్తించడానికి కావలసిన అనేక జీవరసాయన చర్యలు రెండింటిలోనూ జరుగుతాయి. మొక్కలలో జరిగే జీవక్రియలకు అవసరమైన చక్కెరలు, స్టార్చ్ మొదలైన పిండి పదార్థాలు క్లోరోప్లాస్ట్లో జరిగే కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడతాయి. మొక్కల్లో జరిగే జీవక్రియలకు అవసరమైన చక్కెర, స్టార్చ్ వంటి పిండి పదార్థాలు ఎక్కడ? క్లోరోప్లాస్ట్లో జరిగేటువంటి కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడతాయి. కణశ్వాసక్రియలలో మైటోకాండ్రియాలలో ఉండే కార్బోహైడ్రేట్లు దహనం చెంది రసాయన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇది జీవక్రియలను నిర్వర్తిస్తుంది. సో ఈ చాప్టర్ అయిపోయిందండి. ఇదే చాప్టర్కి మనకి అనుబంధం అని చెప్పి ప్రాణాయామం గురించి ఇవ్వడం జరిగింది. కొంచెం కేర్ఫుల్గా చూడండి. దీనిలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. శ్వాసక్రియ జీవరాశుల మనుగడకు మూలాధారం. ఏంటి మూలాధారం జీవరాశుల మనుగడ కంటే? శ్వాసక్రియ. పీల్చిన గాలి శ్వాస ద్వారా శరీరంలోని ప్రతి కణానికి చేరడం అద్భుతమైన ప్రక్రియ. ఆరోగ్యవంతమైన జీవనానికి దోహదపడేలా శ్వాసక్రియను నియంత్రించుకోగలగడం ఒక్క మానవునికే సాధ్యమవుతుంది. ఊపిరితిత్తులు సూక్ష్మమైన వాయుగోణులను కలిగి ఉంటాయని మీకు తెలుసు. ప్రతి శ్వాసలో 500 మిల్లీలీటర్ల గాలి ఉంటుంది. ప్రతి శ్వాసలో ఎంత ఉంటుంది? 500 మిల్లీలీటర్ల గాలి ఉంటుంది. అయితే నిజానికి ఊపిరితిత్తులు 5800 మిల్లీలీటర్ల గాలిని ఉంచుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. కెపాసిటీ ఎంత అంటే 5800 మిల్లీలీటర్లు.
ప్రతి శ్వాసలో ఎంత గాలి ఉంటుంది అంటే 500 మిల్లీలీటర్లు. ఇవే పాయింట్స్ని పేజ్ నెంబర్ 35లో మీకు తెలుసా బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో 2 టైమ్స్ వచ్చినాయి అంటే ఎగ్జామ్లో అడిగే ప్రాబబిలిటీ అనేది పెరుగుతుందన్నమాట. మనం సాధారణంగా ఉపరితలంగానే శ్వాస పీలుస్తూ ఉంటాం. అంటే మనం ఊపిరితిత్తుల పూర్తి స్థాయి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం లేదన్నమాట. మనం శ్వాస ద్వారా గాలి మొత్తాన్ని బయటకు పంపివేసినా కూడా దాదాపు 1200 మిల్లీలీటర్ల గాలి ఇంకా ఊపిరితిత్తుల్లోనే మిగిలి ఉంటుంది. అంటే ఇంకా మనం 4600 మిల్లీలీటర్లు గాలిలో ఊపిరితిత్తులను నింపవచ్చు అన్నమాట. అంత పరిమాణంలో గాలి పీల్చాలంటే శ్వాస తీసుకోవడంలో ఎలాంటి మార్పులు అవసరమవుతాయో ఆలోచించండి. ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్యుడు ఎవరు? పతంజలి మహర్షి భారతీయ ప్రాచీన ఆయుర్వేద వైద్యుడు అనమాట. ఈయన శాస్త్రీయ పద్ధతిలో శ్వాసక్రియ నిర్వహించే విధానంపై యోగాభ్యాసం అనే ప్రక్రియను కనుగొన్నాడు. యోగాభ్యాసం అనే ప్రక్రియను ఎవరు కనిపెట్టారంటే పతంజలి. దీనిని అష్టాంగ యోగం అంటారు. ఏమంటారు? అష్టాంగ యోగం. మీరు వీడియో వింటూ కూడా నాతో పాటు రిపీట్ చేసుకోండి. సో మీకు ఇంకా మెమరైజ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే బాగా గుర్తుంటుంది. 8 విభాగాలలో 195 యోగశాస్త్ర నియమాలను ప్రవేశపెట్టాడు. అవి యమ అంటే సామాజిక క్రమశిక్షణను పాటించడం, 2 నియమ వ్యక్తిగత క్రమశిక్షణను పాటించడం, 3 ఆసన దృఢమైన శరీరాకృతి పొందడం, 4 ప్రాణాయామ అంటే శ్వాసక్రియ శక్తిని పెంపొందించుకోవడం, 5 ప్రత్యాహార ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, 6 ధారణ ఏకాగ్రత సాధించడం, 7 ధ్యానం తపస్సు చేయడం, 8 సమాధి ఆత్మ సాక్షాత్కారం పొందడం. పతంజలి అనే ఒక ప్రాచీన భారతీయ ఆయుర్వేద వైద్యుడు. ఆయన తీసుకొచ్చిన ప్రక్రియ ఏంటి? యోగాభ్యాసం. దీనిని అష్టాంగ యోగం అంటారు. అంటే దీనిలో ఎన్ని అంగాలు ఉన్నాయంటే 8 అంగాలు ఉన్నాయి. అందులో 1 యమ, 2 నియమ, 3 ఆసన, 4 ప్రాణాయామ, 5 ప్రత్యాహార, 6 ధారణ, 7 ధ్యానం, 8 సమాధి. యమ అంటే సామాజిక క్రమశిక్షణను పాటించడం, 2 నియమ అంటే వ్యక్తిగత క్రమశిక్షణను పాటించడం, 3 ఆసన అనగా దృఢమైన శరీరాన్ని పొందడం, 4 ప్రాణాయామ అనగా శ్వాసక్రియాశక్తిని పెంపొందించుకోవడం, ప్రత్యాహార అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, ధారణ ఏకాగ్రత సాధించడం, ధ్యానం తపస్సు చేయడం, సమాధి అంటే ఆత్మసాక్షాత్కారం పొందడం. అష్టాంగ యోగంలో పతంజలి మహర్షి చెప్పిన ప్రాణాయామం అంటే శ్వాసక్రియపై పట్టు సాధించడం, తద్వారా ఆరోగ్యకర జీవనాన్ని గడపడం అని అర్థం. ఉచ్ఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులలో 3 లంబికల నిండుగా గాలి పీల్చి ఎక్కువ ఆక్సిజన్ను రక్తంలో కలిసేలాగా చేయడమే ఈ క్రియలో ఉన్న మౌలిక సూత్రం. ఏంటంట? 3 లంబికల నిండుగా గాలి పీల్చి ఎక్కువ ఆక్సిజన్ రక్తంలో కలిసేలాగా చేసే ప్రక్రియ ఏంటి? ప్రాణాయామం అన్నమాట. ఇలా దీర్ఘశ్వాసలు తీసుకోవడం ద్వారా సాధారణంగా మనం నిమిషానికి పీల్చే 20 నుండి 22 శ్వాసలను 15 వరకు తగ్గించవచ్చు. ప్రాణాయామంలో జనరల్గా మనం 20 నుండి 22 శ్వాసలు తీసుకుంటామైతే 15 వరకు వాటిని కంట్రోల్ చేయవచ్చు. ఎక్కువ మొత్తంలో గాలి పీల్చడం వల్ల మెదడు కణజాలాలకు తగినంత శక్తి అంటే ఆక్సిజన్ లభిస్తుంది. అందువల్ల శరీర క్రియలన్నీ చురుకుగా ఉత్సాహంగా జరుగుతాయి. ప్రాణాయామం వల్ల ప్రాణాయామానికి సంబంధించి క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అని అన్నప్పుడు ప్రాణాయామం ద్వారా 15 వరకు శ్వాసలను తగ్గించవచ్చు. ప్రాణాయామం ద్వారా మెదడు కణజాలాలకు తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. ప్రాణాయామంలో ఉచ్ఛ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోని 3 లంబికల నిండుగా గాలి పీల్చి ఎక్కువ ఆక్సిజన్ రక్తంలో కలిసేలాగా చేయడం దీనిలో ఉండే మౌలిక సూత్రము. ఈ పైవన్నీ సరైన సమాధానంగా చెప్పవచ్చు. ఇటువంటి ప్రశ్నలు అనేవి మనం ఈ టాపిక్ నుండి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందువల్ల శారీరక క్రియలన్నీ చురుకుగా ఉత్సాహంగా జరుగుతాయి.
పూరకం దీర్ఘశ్వాస గాలిని పీల్చడం. కుంభకం ఊపిరితిత్తుల్లో గాలిని నిలిపి ఉంచడం. రేచకం నెమ్మదిగా గాలిని వదలడం. దశలతో కూడిన ప్రాణాయామాన్ని వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా పాటించవచ్చు. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి ఏకాగ్రతను, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రాణాయామాన్ని నేర్చుకుని పాటించడం మంచిది. ఆప్షన్స్ మార్చి సేమ్ క్వశ్చన్తో ప్రాణాయామానికి సంబంధించి క్రింది వానిలో సరి అయిన సమాధానం గుర్తించండి అన్నప్పుడు ప్రాణాయామం అనేది అష్టాంగ యోగం అంటే యోగాభ్యాసంలో 4వది, అంటే శ్వాసక్రియా శక్తిని పెంపొందించుకోవడం. నెక్స్ట్ పాయింట్, ప్రాణాయామాన్ని వయసుకు సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చు. దీన్ని మనం ట్విస్ట్ చేసి అడిగే అవకాశం ఉంటుంది. క్వశ్చను ప్రాణాయాన్ని చిన్నపిల్లలు చేయకూడదు, ముసలి వాళ్ళు చేయకూడదు, రోగిగ్రస్తులు చేయకూడదు, ఇలా మనకి ఆప్షన్స్లో ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాణాయామంలో 3 దశలు ఉన్నాయన్నమాట. ఏమేంటి అంటే పూరకము, కుంభకము, రేచకము. అయితే పూరకము అనగా దీర్ఘశ్వాస గాలిని పీల్చడం, నెమ్మదిగా గాలిని వదలడం రేచకం. ఊపిరితిత్తుల్లో గాలిని నిలిపి ఉంచడం అనేది కుంభకం. దీనిలో 3 దశలు ఉంటాయి. సో ఈ 3 దశలను పాటించడం ద్వారా ప్రాణాయామంలో మనం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఏకాగ్రతను, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రాణాయామం అందరూ చేయాలన్నమాట. తరువాత 3rd చాప్టర్ ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ. మీకు తెలుసా ఈ లెసన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఈ లెసన్లో పేజ్ నెంబర్ 53లో ఇచ్చినటువంటి మీకు తెలుసా నవజాత శిశువు యొక్క వయసు అండ్ పిల్లల యొక్క వయసు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఏ వయసుకు సంబంధించిన వారి సుశిక్షితులైన క్రీడాకారులు వీరందరి యొక్క నాడీ స్పందన గురించి మనకి ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. 0 to 3 months మధ్యలో ఉన్న వారి నాడీ స్పందన 100 నుండి 150 ఉంటుంది. 3 నుండి 6 నెలల మధ్య వయసు శిశువు యొక్క నాడీ స్పందన 90 నుండి 120 మధ్యలో ఉంటుంది. అదే కనుక 6 నుండి 12 నెలల మధ్యలో 80 నుండి 120. అదే 1 నుండి 10 సంవత్సరాల మధ్య వారికైతే 70 నుండి 130. 10 సంవత్సరాల పైబడిన వారు అంటే పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఇంకా అందరూ కలిపి 60 నుండి 100 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. సుశిక్షితులైన క్రీడాకారులు అంటే ట్రైన్డ్ స్పోర్ట్స్ పర్సన్స్ అనమాట 40 to 60 మధ్యలో ఉంటుంది. రెనే లెన్నిక్ అనే శాస్త్రవేత్త 1816లో స్టెథోస్కోప్ను కనుగొనడం జరిగింది. స్టెథోస్కోప్ను ఎవరు కనుగొన్నారు? రెనే లెన్నిక్. ఇది ఆల్రెడీ అడిగేశారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. ఏ సంవత్సరంలో కనుగొన్నారు అంటే 1816వ సంవత్సరంలో కనుగొనడం జరిగింది. అండ్ ఇదే లెసన్లో పేజ్ నెంబర్ 63లో మీకు తెలుసా అని ఒక జంతువు పేరు, ఆ జంతువు యొక్క శరీరం బరువు, గుండె బరువు, నిమిషానికి హృదయ స్పందన రేటు ఇవ్వడం జరిగింది. దీని నుండి ఖచ్చితంగా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ బాక్స్ని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఈ టేబుల్లో ఫస్ట్ నీటి తిమింగలం, దాని యొక్క శరీరం బరువు ఎంత? 1,50,000 అంటే 1,50,000 కేజీల బరువు ఉంటే దాని యొక్క గుండె బరువు ఎంత ఉంటుంది? నిమిషానికి 750. దాని యొక్క హృదయ స్పందన రేటు 7 అంటే నిమిషానికి ఎన్నిసార్లు హృదయం స్పందిస్తుంది అంటే 7 సార్లు. ఏనుగు యొక్క బరువు 3,000 కేజీలు అయితే గుండె బరువు 12 నుండి 21 కేజీల మధ్యలో ఉంటుంది. నిమిషానికి హృదయ స్పందన 46గా ఉంటుంది. మానవుడి యొక్క శారీరక బరువు ఎంత ఉంటుంది? 60 నుండి 70 కిలోగ్రాముల వరకు ఉంటుంది. గుండె బరువు 300 గ్రాములు ఉంటుంది. అదే నిమిషానికి హృదయ స్పందన రేటు 72. కోయల్ పక్షి యొక్క బరువు 8 గ్రాములు, గుండె బరువు 0.15 గ్రామ్స్ అండ్ హృదయ స్పందన రేట్ ఎంత? 1200. మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే ఏ జంతువు యొక్క శరీరం బరువు అయితే ఎక్కువగా ఉంటుందో ఆ జంతువు యొక్క హృదయ స్పందన రేటు తక్కువగా ఉంటుంది. సో గుండె బరువు కూడా ఎక్కువగానే ఉంటుంది. శరీరం బరువు, గుండె బరువు
ఒకే విధంగా ఒకటే రేషియోలో ఉంటాయి. శరీరం బరువు ఎక్కువగా ఉంటుంది, గుండె బరువు ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ శరీరం బరువు లేదా గుండె బరువు ఎక్కువగా ఉన్న వాటికి హృదయ స్పందన రేటు అనేది తక్కువగా ఉంటుంది, గమనించండి. పేజ్ నెంబర్ 66. మీకు తెలుసా, మానవునిలో 1 మిల్లీలీటరు రక్తం గుండె నుండి మానవునిలో 1 మిల్లీలీటరు రక్తం గుండె నుండి కాలి చివరి వరకు వెళ్ళి తిరిగి గుండెకు చేరడానికి, అంటే సుమారు 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి సుమారు 60 సెకండ్ల సమయం పడుతుంది. 60 సెకండ్లు 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి పడుతుందన్నమాట. ఇదే రక్తాన్ని వ్యాపన పద్ధతిలో ఇంత దూరం ప్రయాణించడానికి సుమారు 60 సంవత్సరాల కాలం పడుతుంది. వ్యాపన పద్ధతిలో అయితేనేమో 60 సంవత్సరాల కాలం పడుతుంది. అదే గనక కాలి చివరి వరకు నార్మల్గా మన శరీరంలో గుండెకు రక్తం చేరి మరలా తిరిగి శరీరంలోని రక్తము గుండెకు చేరి మరలా అదే గనక మానవునిలో 1 మిల్లీలీటర్ రక్తము గుండె నుండి కాలి చివరికి మళ్ళీ వెనుకకు గుండె దగ్గరికి రావడానికి 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి 60 సెకండ్లు పడుతుంది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 71. మొక్కల ద్వారా ఎంత నీరు బాష్పోత్సేకం చెందుతుంది? ఏపుగా పెరిగిన ఒక మొక్కజొన్న మొక్క వారానికి 15 లీటర్ల నీరు బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోనికి పంపుతుంది. 1 ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న తోట నుండి 13,25,000 లీటర్ల నీరు ఆవిరి అవుతుంది. ఎంతంట? 1 ఎకరం విస్తీర్ణంలో ఉన్న మొక్కజొన్న తోట 13,25,000 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుందన్నమాట. ఒక మొక్కజొన్న మొక్క 15 లీటర్ల నీరు బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోనికి పంపుతుంది. ఒక పెద్ద మామిడి చెట్టు వసంతకాలంలో రోజుకు 750 నుండి 3,500 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటకు పంపుతుంది. మొక్కజొన్న మొక్క అయితేనేమో 15 లీటర్ల నీటిని బాష్పోత్సేకం ద్వారా పంపుతుంది. అది వారానికి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వారానికి 15 లీటర్లు నీరు బాష్పోత్సేకం చెందించేదైతేనేమో మంచిగా ఏపుగా పెరిగినటువంటి ఒక మొక్కజొన్న మొక్క. అదే ఒక మామిడి చెట్టు అయితే వసంతకాలంలో రోజుకు 750 నుండి 3,500 లీటర్లు రోజుకండి మామిడి చెట్టు అయితే. వారానికైతేనేమో మొక్కజొన్న ఇవ్వడం జరిగింది. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం? నాడీ స్పందన హృదయ స్పందనకు సమానంగా ఉంటుంది. ఏ పరికరం సహాయం లేకుండా మనం హృదయ స్పందనను కొలవవచ్చు. మనం ఎటువంటి పరికరము లేకుండా హృదయ స్పందనను కొలవచ్చా, కొలవలేమా అంటే కొలవవచ్చు. మొట్టమొదటిసారిగా స్టెథోస్కోప్ను ఎవరు కనుగొన్నారు? రెనీ లెన్నిక్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. గుండె రెండు హృదయావరణ త్వచాలచే ఆవరించబడి ఉంటుంది. వీటి మధ్య ఉండే ద్రవం గుండెను అగాధాల నుండి కాపాడుతుంది. హృదయావరణ త్వచంచే ఆవరించబడి ఉంటుంది. వీటి మధ్యలో ఉండే ద్రవమే గుండెను అగాధాల నుండి కాపాడుతుంది. గుండెకు అతికి ఉన్న రక్తనాళాలలో దృఢంగా ఉండేవేంటి? ధమనులు. వీటిలో ధమనీ చాపం శరీర భాగాలకు, పుపుస ధమని ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకుపోతుంది. గుండెకు అతికి ఉన్న రక్తనాళాలలో దృఢంగా ఉండేవి ఏమిటి? ధమనులు. వీటిలో ధమనీ చాపం శరీర భాగాలకు, పుపుస ధమని ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకుపోతుంది. తక్కువ దృఢత్వం కలిగిన నాళాలను ఏమంటారు? సిరలు. ఎక్కువ దృఢత్వం కలిగినవి ధమనులు. పూర్వపరమహాసిరలు శరీర ఊర్ధ్వ, అధో భాగాల నుండి రక్తాన్ని సేకరిస్తాయి. పుపుస సిరలు ఊపిరితిత్తుల నుండి రక్తాన్ని సేకరిస్తాయి. గుండెలో 4 గదులు ఉంటాయి. ఇవి అందరికీ తెలిసిందే. పూర్వ భాగంలో 2 కర్ణికలు, పరభాగంలో 2 జఠరికలు ఉంటాయి. ఒక వైపున గల కర్ణికా జఠరికా రంధ్రం ద్వారా కలుపబడి ఉంటాయి. కర్ణికాంతర విభాజకం అనే కండర పొర కర్ణికలను, జఠరికాంతర విభాజకం జఠరికలను వేరు చేస్తుంది. ఒక వైపున గల కర్ణికా జఠరికా రంధ్రం ద్వారా కలుపబడి ఉంటాయి. కర్ణికాంతర విభాజకం అనే కండర పొర
కర్ణికలను, జఠరికాంతర విభాజకం జఠరికలను వేరు చేస్తుంది. నేను ఇక్కడ డీప్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వటం లేదండి, ఎందుకంటే దీనిలో మనం క్విక్గా రివిజన్ అవ్వడం కోసం అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. ఎవరికైనా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. కర్ణికలు, జఠరికలు మధ్య రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను కర్ణికా జఠరికా కవాటాలు మూసి ఉంచుతాయి. కర్ణికలు, జఠరికల మధ్య ఉండే రంధ్రాలని కర్ణికా జఠరికా కవాటాలు మూసి ఉంచుతాయి. ధమనీచాపం, పుప్పుస ధమనిలో కూడా కవాటాలు ఉంటాయి. ధమనీచాపము మరియు పుప్పుస ధమనిలో కూడా కవాటాలు ఉంటాయి. గుండె కుడివైపు భాగం శరీర భాగాల నుండి ఆమ్లజనిరహిత రక్తాన్ని గ్రహించి ఊపిరితిత్తులకు పంపుతుంది. గుండె కుడి భాగం శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని గ్రహించి ఊపిరితిత్తులకు పంపుతుంది. ఊపిరితిత్తులకు వచ్చేది ఏదైనా సరే రహిత రక్తం ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఫిల్టర్ అవ్వాలి కాబట్టి. గుండె ఎడమవైపు భాగం ఊపిరితిత్తుల నుండి ఆమ్లజని సహిత రక్తాన్ని గ్రహించి శరీర భాగాలకు పంపుతుంది. శరీర భాగాల నుండి పొందేదేమో రహిత రక్తము, శరీర భాగాలకు పంపేదేమో సహిత రక్తము, అంటే ఆమ్లజని సహిత రక్తము. ఊపిరితిత్తులకు పంపించేదేమో ఆమ్లజని రహిత రక్తము, ఊపిరితిత్తుల నుండి తెచ్చుకునేదేమో ఆమ్లజని సహిత రక్తము. ఎందుకంటే ఆమ్లజని రహిత రక్తం అనేది శరీర భాగాల్లో నుండి తీసుకువచ్చి ఊపిరితిత్తుల్లో ఫిల్టర్ చేయాలి కాబట్టి. ఊపిరితిత్తుల్లో ఫిల్టర్ అయినటువంటి రక్తము ఆమ్లజని సహిత రక్తంగా మారుతుంది, అది శరీర భాగాలకు పంపబడుతుంది. పుప్పుస ధమని తప్ప మిగిలిన ధమనులన్నీ ఆమ్లజనియుక్త రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తాయి. పుప్పుస సిర తప్ప మిగిలిన సిరలన్నీ ఆమ్లజని రహిత రక్తాన్ని గుండెకు చేరుస్తాయి. గుండె ఒక సంకోచం వెంటనే ఒక యథాపూర్వ స్థితికి అంటే సడలింపు రావడాన్ని హార్దిక వలయం అంటారు. హార్దిక వలయం అంటే ఏంటి? గుండె ఒక సంకోచమైన వెంటనే ఒక యథాపూర్వ స్థితికి రావడాన్ని హార్దిక వలయం అంటారు. శరీర అవయవాలకు చేరేటప్పుడు రక్తం ఒక్కసారి మాత్రమే గుండెకు చేరడాన్ని ఏకవలయ ప్రసరణ అని, రెండుసార్లు రావడాన్ని ద్వంద్వ వలయ ప్రసరణ అని అంటారు. ఏంటంటే శరీర అవయవాలకు చేరేటప్పుడు రక్తం ఒక్కసారి వస్తేనేమో ఏకవలయ రక్త ప్రసరణ, రెండుసార్లు వస్తేనేమో ద్వంద్వ వలయ రక్త ప్రసరణ అని అంటారు. విటమిన్ కే లోపం, కే విటమిన్ లోపం ఉన్న వారిలో రక్త స్కందనం జరగదు. ఇది మీకు విటమిన్స్లో కూడా చెప్పడం జరిగింది, చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మొక్కలు నేలలోని లవణాలు కరిగిన నీటిని ద్రవాభిసరణ పద్ధతిలో వేళ్ల ద్వారా గ్రహిస్తాయి. మొక్కలు నేలలో ఉన్న లవణాలను కరిగిన నీటిని ద్రవాభిసరణ పద్ధతిలో దేని ద్వారా? వేళ్ల ద్వారా గ్రహిస్తాయి. నీరు దారువు ద్వారా పోషక పదార్థాలు పోషక కణజాలం ద్వారా సరఫరా అవుతాయి. నీరు దారువు ద్వారా పోషక పదార్థాలు పోషక కణజాలం ద్వారా సరఫరా అవుతాయి. నీరు దారువు ద్వారా పోషక పదార్థాలు పోషక కణజాలం ద్వారా సరఫరా అవుతాయి. మొక్కలలో బాష్పోత్సేకానికి ప్రసరణ వ్యవస్థకు మధ్యలో సంబంధం ఉంటుంది. జీవశాస్త్రవేత్తలు ఎఫిడ్ల సహాయంతో పోషక కణజాలాల గురించి తెలుసుకోగలిగారు. జీవశాస్త్రవేత్తలు పోషక కణజాలం గురించి తెలుసుకోవడానికి వేటి సహాయం పొందారు? ఎఫిడ్ల సహాయం పొందడం జరిగింది. ఎఫిడ్ల సహాయంతో పోషక కణజాలం గురించి జీవశాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు.